హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛోటా సా కిచెన్. ఏంటి ఇక్కడ నా చేతులు ఏంటి అనుకుంటున్నారా? ఇవి క్యాప్సికమ్. ఏంటి ఏం చేస్తుంది క్యాప్సికమ్తో అనుకుంటున్నారా? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన ఛానల్లో కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఎంతో చాలా ఈజీ ప్రాసెస్గా ఎలా చేసుకోవాలి ఏంటని చూపిస్తాను, పదండి. బతకండి. సో ఏంటంటే మిక్సర్ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి ముక్కలు అండ్ కొంచెం స్పైసెస్, పలవాకు, లవంగాలు, యాలక్కాయలు కొన్ని వేసుకొని ఇవి ఫస్ట్ మిక్సీ పట్టేద్దాం పౌడర్ కింద. సో మీకు ఇందాక చూపించిన స్పైసెస్ అయితే ఇలా డ్రై పౌడర్ లెక్క మిక్సీలో వేసుకున్నాను. ఇంకో పక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్, ఇవి కూడా ఇదే సేమ్ ఈ డ్రై పౌడర్ చేసిన దాంట్లోనే వేసేసి మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు అండ్ కొంచెం వాటర్ వేసి తిన్ పేస్ట్ లాగా చేసుకుని రావాలి ఫస్ట్. ఇంకో పక్క అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోనే క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ ఫాస్ట్గానే మగ్గిపోతాయండి. కొంచెం టర్మరిక్ వేసుకుందాం. ఇక్కడ క్యాప్సికమ్ మగ్గుతుంది, ఫాస్ట్గానే అయిపోతాయి. ఇంకో పక్క మన గ్రేవీకి కావాల్సిన పేస్ట్ కూడా రెడీగా ఉంది. సో చూడండి, క్యాప్సికమ్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న గ్రేవీ చేసాం కదా, అది కూడా వేసేద్దాం. సో మనం అది మిక్సర్లో వేసుకున్నాం కదా, అది కూడా వేసాను. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం, తగినంత సాల్ట్. ఒకసారి మిక్స్ చేద్దాం బాగా. సో కాసేపు ఇలా ఉడకనిద్దాం క్యాప్ పెట్టేసి. సో ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అన్నప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. స్మెల్ కూడా తెలుస్తుంది మంచి కుక్ అయినట్టు. ఇంతే అండి, చాలా ఈజీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది.